మణిరత్నం డబ్బింగ్ సినిమాలు కొనుక్కొని నష్టపోయా. ఇంకా సినిమాను వదిలేద్దాంరా, ఇంక మనకి ఇది వర్కౌట్ కాదు అనుకుని పారిపోదాం అనుకున్న ఇండస్ట్రీ నుంచి. అప్పుడు వచ్చాడు మా దేవరా అని చెప్తూ దిల్ రాజు గారు మంచి ఎలివేషన్ అయితే ఇచ్చారనమాట ఎన్టీఆర్ గారికి. సాధారణంగా దిల్ రాజు గారు డిస్ట్రిబ్యూటర్గా ముందు ఇండస్ట్రీలోకి వచ్చారు. అప్పుడు ఎన్నో సినిమాలకి డిస్ట్రిబ్యూట్ చేసి తొలి ప్రేమతో చాలా సక్సెస్ చూశారనమాట. పవన్ కళ్యాణ్ గారు తొలి ప్రేమ కొనుక్కుని నైజాంలో అప్పటికి టాప్ డిస్ట్రిబ్యూటర్ అయిపోయారనమాట దిల్ రాజు గారు కొన్ని సినిమాలతో. సో మరి మణిరత్నం గారు కొన్ని సినిమాలు కొనుక్కుని వాటితో డబ్బింగ్లో ఎక్స్పెక్ట్ చేసిన అమౌంట్ రాక ఆయన నష్టపోయారని చెప్పారనమాట. సో మరి ఇంకా సినిమాలు మనకు కలిసి రావులే వదిలేద్దాం అనుకున్నప్పుడు ఆ టైంలో వివి వినాయక్ గారు పిలిచి ఆది సినిమా కొంచెం షూట్ రషెస్ చూపించారనమాట. సో అయితే ఇది మాత్రం వర్కౌట్ అవుతుంది అని ఆయనకు అనిపించి ఆది సినిమాని ఆయన కొనడం జరిగిందనమాట. సో ఇంకా ఆది సినిమా ఎంత సూపర్ హిట్ అయింది, ఎన్టీఆర్ గారికి ఎంత పేరు తెచ్చింది అనేది మనం చెప్పక్కర్లేదు. తెలుగు రాష్ట్రాలను ఊపేసింది ఆది సినిమా. ఆ సినిమా కొనుక్కోవడం వల్ల మళ్ళీ దిల్ రాజు గారు బూస్టప్ అయ్యారనమాట. ఆయనకున్న అప్పులన్నీ తొలగిపోయి మళ్ళీ ఇంకా 2-3 సినిమాలు కొనుక్కునే స్థాయికి ఆయన ఎదిగారనమాట. సో ఆ వచ్చిన డబ్బులతోనే దిల్ సినిమాని నిర్మించారనమాట వివి వినాయక్ గారితో. సో మరి అంత ఆది సినిమాని ఆయన అంత పునర్జన్మ ఇచ్చిందని చెప్పొచ్చు దిల్ రాజు గారికి. ఆయన కూడా ఏ ఇంటర్వ్యూలు అడిగినా నా కెరీర్ స్టార్ట్ అయింది, కెరీర్ ముందు స్టార్ట్ అయినా కానీ మళ్ళీ నాకు పునర్జన్మ వచ్చింది ఆదితోనే అని చెప్తారనమాట ఆయన. సో మరి దిల్ రాజు గారికి అంత విశ్వాసం ఉంది ఎన్టీఆర్ గారు అంటే. సో ఎన్టీఆర్ గారితో ఆయన ఆల్రెడీ బృందావనం సినిమా తీశారనమాట. సో ఇంకా అంతకుమించి ఎక్కువ సినిమాలు తీయడానికి ఆయన స్కోప్ దొరకలేదు. మళ్ళీ రామయ్య వస్తావే సినిమా కూడా తీశారు ఆయనతో. సో బృందావనం హిట్ అయింది, రామయ్య వస్తావే ఫెయిల్ అయింది కానీ బట్ ఆయన ప్రొడ్యూసర్గా ఆది తర్వాత నుంచి చాలా వరకు సక్సెస్సే చూశారు. సో దిల్ సినిమా కూడా సూపర్ హిట్ అయిపోయి ఆయన ఇంటి పేరే దిల్గా మారిపోయిందనమాట. సో ఇంకా ఎవరైనా అంతకుముందు రాజు గారు అనేవాళ్ళు. సో మరి దిల్ సినిమా ఆయన నిర్మించి సూపర్ హిట్ కొట్టిన తర్వాత దిల్ రాజు అయిపోయారు ఆయన. అలాగే ఎన్టీఆర్ గారు అంటే కూడా ఎప్పటి నుంచో ఇష్టం. ఆయన మీద ఎన్ని సినిమాలు ఇన్వెస్ట్ చేయడం కన్నా రెడీ అని చెప్తారనమాట. ఎన్టీఆర్ గారు అంటే దిల్ రాజు గారికి అంత నమ్మకం. సో మరి ఒక హీరో ఒక డిస్ట్రిబ్యూటర్స్ అందరినీ కూడా ప్రాఫిట్స్లోకి తెచ్చినప్పుడే కదా అతను పెద్ద హీరో అవుతాడు. సో మరి ఆది సినిమాతో ఎన్టీఆర్ గారు అంత పెద్ద స్థాయికి వెళ్ళిపోయారనమాట. సో ఆ తర్వాత కూడా ఇంకా ఎన్నో సినిమాలు దిల్ రాజు గారు పెద్ద హీరోలే కొనుక్కొని ఆయన అటు డిస్ట్రిబ్యూటర్గా ఇటు ప్రొడ్యూసర్గా ఫుల్ సక్సెస్ఫుల్గా ఉన్నారనమాట. అలాగే పవన్ కళ్యాణ్ గారి సినిమాలు కూడా ఆయనకు ఎన్నో నెంబర్ ఆఫ్ రికార్డ్స్ తెచ్చిపెట్టాయి నైజాంలో. అలాగే ఎన్టీఆర్ గారి సినిమా కొనుక్కున్నప్పుడు కూడా నైజాంలో ఆయన రిచ్ అవుతానే ఉన్నారనమాట. సో మరి ఈరోజు ఒక సినిమాకి పెట్టుకొని ప్రతి సినిమా అంటే ఈరోజు ఇండస్ట్రీలో టాప్ నిర్మాతగా ఎదిగారంటే ఆయనకు నిజంగా పునర్జన్మనిచ్చింది ఎన్టీఆర్ గారు అని చెప్పి కళ్ళలో కూడా లేపడిగినా కూడా చెప్తా అని చెప్పి ఆయన ఇంటర్వ్యూలో చెప్పారనమాట. సో మరి దిల్ రాజు గారికి ఎన్టీఆర్ గారు అంటే అంత బాండింగ్ ఉంది, ఇక్కడ అర్థం చేసుకోవచ్చు మనం.